Hello, dear students. Welcome all. సో ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ జరగాల్సి ఉంది మెయిన్స్ అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయింది. 1:2 రేషియో కాల్స్ రావడం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ చూస్తూ ఉన్నాము. ఎంతోమంది స్టూడెంట్స్ మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఉంటాయా, దానికి సంబంధించిన అప్డేట్ ఇవన్నీ అడుగుతున్నారు. ముఖ్యంగా ఫారెస్ట్ కానీ డిఫరెంట్ నోటిఫికేషన్స్ రావచ్చు. సో వాటన్నిటికంటే ముందు ఏపీ హైకోర్టు అయితే ఈ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి మనం చూసినట్లయితే సో కొన్ని పోస్ట్స్ డిగ్రీ బేస్డ్, కొన్ని పోస్ట్స్ 7th క్లాస్ పాస్ట్ దాన్ని బేస్ చేసుకొని, కొన్ని పోస్ట్స్ 10th క్లాస్ బేస్ చేసుకొని ఇట్లా వేరియస్ పోస్ట్స్ ఉన్నాయి. ఈ ఏపీ హైకోర్టుకి సంబంధించి స్టూడెంట్స్ నంబర్ ఆఫ్ డౌట్స్ అండ్ దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఎంత ఇన్డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి, వీటన్నిటి గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ వీడియోలో వాటన్నిటి గురించి కంప్లీట్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో జనరల్గా ఈ ఏపీ హైకోర్ట్ లేదా యూ కెన్ కాల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇలా వేరియస్ జాబ్స్ నోటిఫికేషన్స్కి సంబంధించి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి. అయితే వీటన్నిటిలో ఎక్కడ చూస్తున్నా ద మినిమం ఏజ్ ఈజ్ 18 అండ్ ఆల్సో సో ఇది ఆల్మోస్ట్ 18 to 42 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. సో మినిమం ఏజ్ 18 to 42 అండ్ దీంతో పాటు రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వీళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని పోస్ట్స్కి 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, కొన్ని పోస్ట్స్కి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, కొన్ని పోస్ట్స్కి డిగ్రీ ఎలిజిబిలిటీ. సో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ కొంతమంది డిగ్రీ, కొంతమంది 10th, కొంతమంది 7th, అంటే 7th పాస్ మినిమం అయినా కానీ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అన్నిటికీ అందరూ అప్లై చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఇప్పుడు చూస్తే ఎంత పెద్ద జాబ్కి ఆస్పైర్ అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ సెక్యూరిటీ లేకపోతే లివింగ్ ఇన్కమ్, అంటే మనం ఒక పెద్ద నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నా అది గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఏదైనా కానీ దానికంటే ముందు ఒక చిన్న స్థాయి జాబ్, అంటే చిన్న స్థాయి అని చెప్పడానికి కాదు కానీ ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది వస్తుంది. ఒక జాబ్ చేస్తూ ఇంకొక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతే అప్పుడు ఒక కైండ్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా తెలంగాణలో ఎంతోమంది ఆల్మోస్ట్ గ్రూప్ 1కి సంబంధించి మన అకాడమీ నుంచి 35+ స్టూడెంట్స్ సెలెక్ట్ అయితే అందులో 8 to 10 మెంబర్స్ గ్రూప్ 4 జాబ్ చేస్తూ సెలెక్ట్ అయ్యారు, పంచాయత్ సెక్రటరీ జాబ్ చేస్తూ సెలెక్ట్ అయ్యారు. సో థింగ్ ఏంటంటే ఒక జాబ్ చేస్తూ ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉంటూ ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్తో వేరే జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో అట్లీస్ట్ ఈ జాబ్స్ని ఫోకస్డ్గా చదివే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరికీ సంబంధించి సో ఈ ఏపీ హైకోర్టు లేదా డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో నార్మల్గా చెప్పాలంటే టోటల్ అంటే కొన్ని పోస్ట్స్కి జనరల్ నాలెడ్జ్ లేదా జనరల్ అవేర్నెస్ అని ఉంది. జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, కొన్నిటికి ఇవి మాత్రమే ఉన్నాయి. ఇంకొన్ని పోస్ట్స్కి ఇంగ్లీష్తో పాటు లా రిలేటెడ్ నాలెడ్జ్ కావాలి, ఇంకొన్ని పోస్ట్స్కి కంప్యూటర్ రిలేటెడ్ నాలెడ్జ్ కూడా కావాలి. సో వీటన్నిటిలో ఫస్ట్గా మనం చూస్తూ ఉంటే పర్టికులర్గా మోస్ట్ ఆఫ్ ది థింగ్స్కి జనరల్ నాలెడ్జ్. అయితే కొన్ని పోస్ట్స్కి ఈ జనరల్ నాలెడ్జ్లో కూడా యూ కెన్ సీ సమ్ వేరియేషన్స్. కొన్నిటికి ఎకానమీ లేదు, సో కొన్నిటికి ఎకానమీ ఉంది, కొన్నిటిని కరెంట్ అఫైర్స్లో కొన్ని థింగ్స్ని మాత్రమే ఇంక్లూడ్ చేశారు. బట్ ఓవరాల్గా డిస్కస్ చేస్తే అంటే ఇంకా క్లియర్గా నేను పాస్ట్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని పాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని సో ఎగ్జామ్లో సిలబస్ ఎలా ఉంటుంది. సో జనరల్గా మనం చూస్తూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్లో సో ఒక 40 మార్క్స్ జనరల్ నాలెడ్జ్, 40 మార్క్స్ ఇంగ్లీష్, సో 80 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఇదేంటి డిగ్రీ బేస్డ్ ఎగ్జామినేషన్, దాంట్లో 40 మార్క్స్ 80 మార్క్స్కి ఉంటుంది. అండ్ ఇది 90 minutes. సో మనకుంటున్న టైం ఎంత అంటే 90 minutes, 80 మార్క్స్. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ యాడ్ అవుతుంటుంది. అండ్ ఇప్పటి వరకు మనం రాసిన దాంట్లో నెగిటివ్ ఉంది, కానీ ఇక్కడ ఈ ఎగ్జామ్కి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు. సో ఎవరైనా దీనికి చూస్ చేసుకొని ఒక ఫైనాన్షియల్గా సెక్యూర్ అయిపోయి యూ కెన్ ప్రొసీడ్ ఫర్ ఫర్దర్ థింగ్స్. సో మంచి జాబ్స్, సో దీనికి సంబంధించిన పే స్కేల్ లేకపోతే ఇంకా క్లియర్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చూసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా పక్కాగా నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. సో అండ్ అలాగే విత్ ఇన్ నో టైం రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా జరిగేలా ఉంది. అయితే చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఆఫీస్ సబార్డినేట్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్, స్టెనో అండ్ అదర్, వీటన్నింటిలో కూడా జనరల్ నాలెడ్జ్కి 40 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా మనం ప్రిలిమ్స్లో ఇండియన్ హిస్టరీ తర్వాత ఏపీ హిస్టరీ ఇంత చూసాం, అంత డీటెయిల్డ్గా అవసరం లేదు మనకి. ఇక్కడ సిలబస్లో పర్టికులర్గా ఇండియన్ ఆర్ట్ అంటే
మనం బుద్ధిజంలో కానీ జైనిజంలో కానీ స్తూపాస్, ఇన్స్క్రిప్షన్స్, పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్, రాక్ కట్ కేవ్స్, సో పెయింటింగ్స్, మినియేచర్ పెయింటింగ్స్ అని చెప్పేసి, మ్యూరల్ పెయింటింగ్స్ అని చెప్పేసి, సో మనకు అజంతా ఎల్లోరా కేవ్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెయింటింగ్స్, అంటే ఆ ఆర్ట్ ఫామ్స్. సో ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మాత్రమే, టోటల్గా అవసరం లేదు. అండ్ అలాగే మనం కల్చర్ తీసుకున్న, డ్యాన్స్ ఫామ్స్ తీసుకున్న, మనకు తెలుసు కూచిపూడి కానీ, కథకళి కానీ, భరతనాట్యం కానీ, మోహిని అట్టం అని చెప్పేసి, అండ్ అలాగే కొన్ని రీజనల్ ప్లేసెస్లో గుజరాత్లో, లేకపోతే గర్బా డ్యాన్స్ అని చెప్పేసి, హర్యానా, పంజాబ్లో, అండ్ అలాగే రాజస్థాన్లో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ రీజనల్ డ్యాన్స్ ఫామ్స్ ఉంటాయి. ఈ డ్యాన్స్ ఫామ్స్ అండ్ అలాగే మ్యూజిక్, కర్ణాటిక్ మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్, దానిపైన ఇండియన్ హిస్టరీ, అండ్ పర్టికులర్గా ఫోకస్ దేనిపైన ఉంటుందంటే ఇండియన్ నేషనల్ మూమెంట్. సో రోహిత్స్ అకాడమీ యాప్లో, మన యాప్లో ఈ హైకోర్టుకి సంబంధించి పాత వీడియోస్ ఏవి కూడా యాడ్ చేయకుండా ఎగ్జాక్ట్గా ఈ కోర్ట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన థింగ్స్, ఓన్లీ ఆర్ట్ ఫామ్స్, ఓన్లీ కల్చర్, ఓన్లీ డ్యాన్స్, అలాగే ఇండియన్ హిస్టరీ కూడా ఒక 100 గంటలు, 50-60 గంటలు కాకుండా మన ఎగ్జామ్కి ఎంత డెప్త్ నాలెడ్జ్ కావాలి, సో ఎంత ఫ్యాక్చువల్ బేస్డ్, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని కంటెంట్ని కొత్తగా రికార్డ్ చేయడం జరిగింది. సో మీకు చాలా బెస్ట్ ప్రైస్కి మీకు ఈ కోర్సెస్ అవైలబుల్ అవుతాయి. ఎందుకంటే స్టూడెంట్స్ ఫస్ట్ ఈ సబ్జెక్ట్స్ విషయంలో మెటీరియల్స్ గురించి వరి అవుతారు. సో ఎంత డెప్త్గా చదవాలి, టెస్ట్ సిరీస్ గురించి వరి అవుతారు. క్లాసెస్ కొన్నిసార్లు చూస్తూ ఉంటే మన దాంట్లో ఇండియన్ పాలిటీ నేనే చెప్పాను 100 గంటలు, అదే ఇండియన్ పాలిటీ 100 గంటలు ఇక్కడ చెప్తే యూజ్ ఉండదు. అలాగే ఇండియన్ ఎకానమీ, మన దాంట్లో ఎకానమీ అది కూడా 100కు పైగా గంటలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇచ్చిన ఇండియన్ ఎకానమీలో ఆ పూర్తి స్థాయి సిలబస్ అవసరం లేదు. మన దాంట్లో జాగ్రఫీ ఉంది, కానీ ఇక్కడ హైకోర్టు కాంటెక్స్ట్లో ఇచ్చిన సిలబస్ వేరు. సో అలాగే జాగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్వైరన్మెంట్, జనరల్ సైన్స్, సో ఇట్లా ప్రతి ఆస్పెక్ట్, సైంటిఫిక్ రీసెర్చ్ అంటే అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఉంటాయి. సో మనం ఎగ్జామినేషన్ కంటే ముందు అట్లీస్ట్ ఒక 6 months కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుంది. ఆ 6 months కరెంట్ అఫైర్స్లో పర్టికులర్గా డేట్స్ని కవర్ చేసుకోవాలి, గవర్నమెంట్ స్కీమ్స్ని కవర్ చేసుకోవాలి, అవార్డ్స్ని కవర్ చేసుకోవాలి, పర్సనాలిటీస్ని కవర్ చేసుకోవాలి, ఫేమస్ బుక్స్, ఆథర్స్. అందుకే స్పెషల్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకు క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ముఖ్యంగా వీటన్నిటిలో మనం బాగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే స్టాటిక్ జీకే. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, సో అలాగే ఇండియాకు అంటే ఇలా నంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ స్టాటిక్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో వాటన్నిటికీ ఇక్కడ స్టాటిక్ జీకే అనేది చాలా కీ రోల్ ప్లే చేయబోతున్నాయి. సో ఈ హైకోర్ట్ని బేస్ చేసుకొని, ఈ సిలబస్ని బేస్ చేసుకొని ఎంత డెప్త్ ఉండాలి ఏంటి అన్నట్టు జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన 40 questions ఏవైతే ఉన్నాయో, అంటే అక్యురేట్గా, అంటే మరీ ఎక్కువ వీడియోస్ చూడకుండా తక్కువ వీడియో కంటెంట్లో, అండ్ అలాగే మరీ ఎక్కువ మెటీరియల్స్ లేకుండా లిమిటెడ్ మెటీరియల్లో, సో ఇవన్నీ కవర్ చేసేటట్టు మీకు మన యాప్లో జస్ట్ 1500 రూపీస్కి మాత్రమే. సో ఆ 1500లో కూడా ఇవాళ ఫ్లాట్ 20% ఉంది. ఇవాళ నుంచి నెక్స్ట్ 2 days వరకు యూ కెన్ గెట్ దాట్. సో ఆ ఫ్లాట్ 20%కి మీరు అవైల్ చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ కంటెంట్, అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇది కూడా చెప్తున్నాను చూడండి గైస్. కొన్ని పోస్ట్స్కి 7th class ఎలిజిబిలిటీ ఉంది, కొన్నిటికి 10th class ఎలిజిబిలిటీ ఉంది. సో ఎలిజిబిలిటీని బట్టి ఇవి మారుతూ ఉన్నాయి. ఇంతకుముందు జనరల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అన్ని పోస్ట్స్కి ఇదంతా సిలబస్ ఉండదు. కానీ ఒక ఓవరాల్గా, సో జనరల్గా హైకోర్టులోని అన్ని జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈ కంటెంట్ మొత్తం ఇంపార్టెంట్. అండ్ అలాగే యూ కెన్ సీ, సో ఇది జనరల్ ఇంగ్లీష్. మన దాంట్లో రాఘవేంద్ర సార్ టీచ్ చేస్తున్నారు జనరల్ ఇంగ్లీష్, బేసిక్స్ నుంచి, టెన్సెస్ నుంచి, గ్రామటికల్ థింగ్స్ కానీ వాళ్ళు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కవర్ చేసే విధంగా హ్యూజ్ కంటెంట్ బల్క్గా అప్లోడ్ చేయకుండా లిమిటెడ్ కంటెంట్తో మీకు ఇది కనబడుతుంది. అండ్ దీంతోపాటు నెక్స్ట్ మనం చూస్తూ ఉంటే కొన్ని పోస్ట్స్కి మెంటల్ ఎబిలిటీ ఉంది. సో ఆ మెంటల్ ఎబిలిటీలో కోడింగ్ అండ్ డీకోడింగ్, సిలాజిమ్స్, అనాలజీ, అంటే మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నేను ప్రతిదీ చదువుకుంటూ పోతే అంటే లైక్ అదే చెప్తాం. సో బట్ ఎంత డెప్త్ ఏంటి అనేది క్లియర్ కట్గా మీకు క్లాసెస్ చెప్పడం జరిగింది. స్పేస్ విజువలైజేషన్, అంటే ఈ మెంటల్ ఎబిలిటీలో బాగా లాజికల్ రీజనింగ్ని ఎక్కువగా ఎంఫసైజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇవి, సో ఈ సిలబస్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇక్కడ ప్యాటర్న్ ఫర్ ఓవర్సియర్స్, అసిస్టెంట్ ఓవర్సియర్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, వీటన్నిటిలో చూస్తూ ఉంటే వీటన్నిటికీ మోస్ట్లీ డిగ్రీ క్వాలిఫికేషన్. సో దాంట్లో ఈ జనరల్ ఇంగ్లీష్ 40, జనరల్ నాలెడ్జ్ 40, ఈ 80 questions 90 minutesలో రాయాలి. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. సో ఇది సిలబస్. అండ్ అలాగే మనం ప్రొసీడ్ అవుతే నెక్స్ట్ ఇప్పుడు ప్యాటర్న్ ఫర్ డ్రైవర్,
ఈ డ్రైవర్కి ఓన్లీ 7th క్లాస్ పాస్ అవుతే సరిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్ సర్వర్ దీనికి 10th క్లాస్ పాస్ అవుతే సరిపోతుంది. ఆఫీస్ సబార్డినేట్ ఏదైతే ఉంటుందో దీనికి 7th క్లాస్ పాస్ అవ్వాలి, కానీ 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా పర్వాలేదు. సో ఇలాగా. సో దీనికి జనరల్ ఇంగ్లీష్. సో ఇక్కడ తగ్గింది 10 మార్క్స్. ఇంతకుముందు చెప్పినంత సిలబస్ కాకుండా కొంచెం సిలబస్ తగ్గుతుంది. జనరల్ నాలెడ్జ్ ఆల్మోస్ట్ 40 సేమ్, మెంటల్ ఎబిలిటీ యాడ్ అయిపోయింది. సో ఇలా 80 క్వశ్చన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తుంటే కంప్యూటర్ ఆపరేటర్స్. దీనికి కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ కావాలి. అండ్ ఇంకొన్ని పోస్ట్స్కి టైపిస్ట్స్ కానీ ఇట్లాంటి వాటికి టైపింగ్ థింగ్స్ కూడా కావాలి. కొన్నిటికి కంప్యూటర్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా కావాలి. ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సేమ్ సిలబస్ ఉందా లేకపోతే సేమ్ ప్రాసెస్ ఉందా ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒకవేళ మన దాంట్లో కోర్స్ తీసుకున్న తర్వాత ఏదైతే ఇది ఓల్డ్ ప్యాటర్న్ ప్రకారం ఉంది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొత్త సిలబస్ వస్తే ఇదే ప్రైస్లో మళ్ళీ ఏం యాడ్ ఆన్ కాకుండా కొత్త సిలబస్ ప్రకారం కొత్త కంటెంట్ మీకు అందించడం జరుగుతుంది విత్ ఇన్ ద సేమ్ కోర్స్. నాకు తెలిసినంత వరకు మొత్తంగా ఏమీ మారకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇది కొంచెం యాడ్ అయింది. సో ఈ కంప్యూటర్ నాలెడ్జ్కి థింగ్కి సంబంధించి కూడా నేను మళ్ళీ దాంట్లో యాడ్ అవుతుంది. ఇంకొన్ని పోస్ట్స్కి ఇక్కడ మనం చూస్తూ ఉంటే లా యాడ్ అయింది. సో ఇలాగా మనకు ఒకటే కోర్సులో లా యాడ్ చేస్తాను, ఒకటే కోర్సులో కంప్యూటర్ నాలెడ్జ్ యాడ్ చేస్తాను, ఒకటే జనరల్ నాలెడ్జ్. సో బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్కి స్పెషల్గా కంప్యూటర్ నాలెడ్జ్ కావాలంటే అది, అండ్ అలాగే స్పెషల్గా లా థింగ్స్ కావాలంటే ఇవన్నీ కూడా సింగిల్ కోర్సులో ఏపీ హైకోర్టు అని ఉంటుంది. దాంట్లో ఇవన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క కోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ ఒకే సింగిల్ కోర్సులో ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే స్టూడెంట్స్ ప్యానిక్ అవుతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. లైక్ ఏముంటుంది ఏముండదు, సిలబస్ ఏంటి, ఎంత ప్రిపేర్ కావాలి, ఎంత డెప్త్గా ప్రిపేర్ కావాలి, ఇట్లాంటి థింగ్స్లో ఉన్నారు. అందుకే క్లియర్గా అన్ని పోస్ట్స్కి సంబంధించిన కామన్ జనరల్ నాలెడ్జ్, కామన్ ఇంగ్లీష్ అవన్నీ కూడా డిస్కస్ చేశాను. మెంటల్ ఎబిలిటీ. సో మీరు తీసుకునే ప్రతి దీంట్లో మీరు మరీ డెప్త్గా చూడకుండా, సో ఒకసారి అంటే ఎంత డెప్త్గా క్వశ్చన్స్ ఇస్తారు అంటే ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూస్తే సరిపోతుంది. రాబోయే రోజుల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి వాటిని అనలైజ్ చేస్తూ లైవ్ క్లాసెస్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మీకు యాప్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, లేదా నాకే డైరెక్ట్గా 9110556858 నాకు డైరెక్ట్గా మెసేజ్ పెట్టండి. హైకోర్టుకి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను. సింపుల్గా చెప్తున్నాను, 18 నుంచి 42 ఇయర్స్ వరకు ఏజ్ ఉంది. సో అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. అండ్ మ్యాక్సిమం పైన కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కొత్త నోటిఫికేషన్స్లో అవి ఏవైనా మారొచ్చు. అండ్ ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు. జనరల్ నాలెడ్జ్ అంటే సబ్జెక్ట్ కంప్లీట్గా డెప్త్గా అవసరం లేదు. సో పెరిఫెరల్గా బట్ అన్ని టాపిక్స్ని కవర్ చేసే విధంగా ఉండాలి. ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ ఇవన్నీ ఉన్నాయి. బట్ కోర్ టాపిక్స్ అవసరం లేదు. ఇంపార్టెంట్ థింగ్స్ని ఫోకస్ చేస్తే సరిపోతుంది. హిస్టరీలో ముఖ్యంగా ఆర్ట్ అండ్ కల్చర్ వాటిని. అండ్ ఇప్పటి వరకు మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యాం కదా, జనరల్ నాలెడ్జ్ ఓకే, బట్ ఇంగ్లీష్ అనేది మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో కొన్ని ఎగ్జామ్స్కి బేసిక్ ఇంగ్లీష్, క్వాలిఫై ఇంగ్లీష్ మీరు చూశారు, బట్ ఇక్కడ ఇంగ్లీష్ 40 మార్క్స్కి ఉంది. దాన్ని మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో దానికోసం స్పెషలిస్ట్ ఫ్యాకల్టీ మనకు టీచ్ చేయడం జరుగుతుంది, మీరు అది చూడొచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. అండ్ కంప్యూటర్కి రిలేటెడ్, లా రిలేటెడ్ ఆ కంటెంట్ కూడా వన్స్ బేస్డ్ ఆన్ ది సిలబస్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ గైస్.